హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న మేనత్త కూతురు పార్ట్ 13తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 13లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. వచ్చావా? అంతా ఓకేనా? కూర్చో. ఇప్పుడు కూర్చోమంటున్నావేంటి బావా? ఇంట్లోనేమో టైం అవుతోందని హడావిడి పెట్టావు. ఇది ఇంతే, ఎయిర్పోర్ట్లోనే చాలా టైం పడుతుంది. కాఫీ తాగుతావా? వద్దు బావా. మళ్ళీ బావా అంటున్నావు. వద్దు. మరేం తాగుతావు? చాక్లెట్ షేక్ తాగుతావా? నాకేం వద్దు, కానీ అక్కడ ఏంటి బావా, అన్నీ ఎలానో ఉన్నాయి. ఎక్కడ? ఇందాక నేను వెళ్ళాను చూడు, బాత్రూమ్లా కూడా లేదది. అవి టాయిలెట్సే, వాష్రూమ్స్ అనాలి. మరక్కడ నల్ల ఎక్కడుందో ఏమెక్కడుందో అసలు నాకేది తెలియలేదు. ఎక్కడెక్కడో బటన్స్ ఉన్నాయి, ఏమో అవుతున్నాయి. నేను లోపలికి వెళ్ళగానే లైట్స్ వచ్చేసాయి, బయటికి రాగానే చీకటి అయిపోతుంది. అలాగే ఉంటుంది, ఆటోమేటిక్. కనీసం అక్కడ బోర్డు పైన రాసైనా పెట్టొచ్చు కదా బావా, అది ఎలా వాడాలో కూడా తెలియట్లేదు. రాసి పెడితే తమరు చదివి వాడతారా? ఏబిసిడీలు వస్తే అయిపోతుందా? చదవచ్చు బావా, కానీ చదివింది అర్థం కాదు. కంగ్రాట్స్. టైంకి ఎవరో ఒక అమ్మాయి వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే అందులోనే ఉండేదాన్నేమో. అప్పుడు నేను ఒక్కనే పోతే ఏం చేస్తావు? నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళేదుంటే ఇంట్లోనే విడిచిపెట్టేవాడివి, ఇక్కడ ఎందుకు విడిచిపెడతావు? అంతే నమ్మకం మన మీద? ఫ్రెండ్స్ అని కూడా చెప్పావు కదా, ఫ్రెండ్ని ఎవరైనా అలా విడిచిపెడతారా? నేనైతే ఇంకోసారి అక్కడికి వెళ్ళను బావా, నువ్వు వస్తేనే వెళ్తాను. లేడీస్ వాష్రూమ్కి నేను రావాలా? నన్ను అక్కడ ఎవరైనా చూస్తే తీసుకెళ్లి జైల్లో పెడతారు. మరైతే నేను ఇంకోసారి వెళ్ళను. నేను నీకు చెప్తానులే ఏది ఎలా వాడాలో. మరి నువ్వు అమ్మాయిల దానికి రానన్నావు. మనం బెంగళూరుకి వెళ్ళాక రూమ్ తీసుకుంటాం కదా, అక్కడ హోటల్ ఇలాగే ఉంటుంది. అక్కడ మన రూమ్లో చెప్తానులే. బావ నాకు ఇంత దగ్గరగా కూర్చొని మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. బావని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, ఎంత అందంగా ఉన్నాడో. ఏమైనా స్నాక్స్ తింటావా? ఏమొద్దు బావా, నేను చూస్తూ ఇలాగే కూర్చుంటాను. మళ్ళీ బావా అంటున్నావా? ఇక్కడ ఎవరు లేరు కదా, ఎవరు లేనప్పుడు నేను బావా అనే పిలుస్తాను. ఎవరైనా ఉంటేనే పేరు పెట్టి పిలుస్తా. ఇంకా నయం, వాష్రూమ్లో నుంచి నన్ను పిలవలేదు. లాస్ట్కి అలాగే చేద్దాం అనుకున్నాను బావా, కానీ అమ్మాయి వచ్చింది. ఓరి దేవుడా, నాకు ఇది ఎక్కడ టార్చర్. అక్కడికి వెళ్ళి వచ్చేసరికి నా తల ప్రాణం తోకకొస్తుందేమో. మళ్ళీ అలా ఎందుకంటున్నావు బావా? ఫ్రెండ్స్ అన్నావు. ఫ్రెండ్స్ అని ఒక్కసారి ఒప్పుకున్నాను అంతే, ఇప్పటికీ 10 సార్లు గుర్తు చేసావు. నేనేం గుర్తు చేయట్లేదు బావా, గుర్తు చేయాల్సి వస్తుంది, నువ్వే ఊరికే మర్చిపోతున్నావు. బావా, నువ్వెంత బాగుంటావో తెలుసా? నాకే కాదు, అందరికీ తెలుసు నేను బాగుంటానని. నీకు పొగరు కూడా ఎక్కువే బావా, ఇది కూడా తెలుసా? ఏంటి, నన్ను వెక్కిరిస్తున్నావా? లేదు బావా, ఫ్రెండ్స్ అన్నావు కదా, అందుకే ఇలా ఫ్రీగా మాట్లాడుతున్నాను. ఇంత అందం ఉండి ఇంత చిన్న ఏజ్లో ఇంత సక్సెస్ సంపాదిస్తే పొగరు ఆటోమేటిక్గా వస్తుంది, మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అయినా నా పొగరుతో ఎవరికైనా లాస్ అయితే కదా బాధ. నేను అలా ఏం చేయను. నిన్ను ఇలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఫ్లర్టింగ్ ఆపుతావా? అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు నన్ను చేస్తున్నావు కదా, దాన్నే అంటారు. ఈ స్టూల్ ఎవరు బావా ఇంత దూరంగా వేశారు? కొంపదీసి ఏరోప్లేన్లో కూడా ఇంత దూరంగా ఉంటాయా? ఇంకా దూరంగా ఉంటాయి. ఎందుకు? పక్కనే కూర్చుంటే భయం వేసినా నిన్ను పట్టుకోవచ్చు, నిద్ర వస్తే పడుకోవచ్చు నీ పైన. ఊరు కొడితే నన్ను తినచ్చు. ఇంకా ఏరోప్లేన్లో అంత దూరం ఉంటాయా? అయితే నేను రాను, మనం బస్లోనే వెళ్దాం బావా, పక్క పక్కనే కూర్చోవచ్చు. ఎక్స్ట్రా మాట్లాడినావు అనుకో, నేనొక ఫ్లైట్లో వస్తా, నిన్నొక ఫ్లైట్లో ఎక్కిస్తా. వద్దు వద్దు,
నేనేం మాట్లాడనులే. మరి బావ నువ్వు గ్రీన్ టీ తాగావా? పర్లేదు, నేను గ్రీన్ టీ తాగుతానని బాగానే గుర్తుపెట్టుకున్నావు. నువ్వు అసలు ఏం తింటావో తెలీదు, ఏం తాగుతావో తెలీదు. నాకు మొదటిగా తెలిసింది అదొకటే. అయినా అది ఎందుకు అలా ఉంటుంది బావా? అందులో పాలు పోసుకుంటే ఏమవుతుంది? పాలు పోసుకుంటే దాన్ని గ్రీన్ టీ అనరు. మిల్క్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడమే అన్హెల్దీ. ఏమో ఏమో అంటున్నావు. వామ్మో, ఇప్పుడు నీకు ఏబిసిడీల దగ్గర నుంచి నేర్పించాలంటే నా వల్ల కాదు. నా వల్ల కాదంటే? ఒక ట్యూషన్ టీచర్ని పెడతాను నీకు, అన్నీ తనే చెప్తుంది. నాకేం అవసరం లేదు, నువ్వే నా టీచర్వి. మా తల్లి, మనకి పెద్ద కంపెనీ ఉంది. నేను నీకు ట్యూషన్లు చెప్పుకుంటూ కూర్చుంటే కంపెనీ మొత్తం దివాలా తీసి అప్పుడు ఇద్దరం కలిసి బయట ట్యూషన్లు చెప్పుకుంటూ కూర్చోవాలి. ఏం పర్లేదు, మెల్లిమెల్లిగా నేర్చుకుంటాను. రోజు కాసేపు నువ్వు నాతో మాట్లాడితే చాలు. అంత ఓపిక ఉండాలిగా నాకు. నేను తెస్తానుగా ఓపిక. పద. బావా ఒక్క నిమిషం, ఒకటే ఒక డౌట్ అడుగుతాను. చెప్పు. ఏరోప్లేన్లో చాక్లెట్స్ ఇస్తారంట కదా బావా? నేను చిన్నప్పుడు విన్నాను. మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ కూతురు తెచ్చిందని ఇచ్చేది నాకు. మనం ఎన్నంటే అన్ని చాక్లెట్స్ తీసుకోవచ్చంట కదా, నిజమేనా? మరి నేనైతే ఒక పెద్ద బ్యాగు నిండా తీసుకుంటాను, సరేనా? నువ్వేమీ అనొద్దు. థ్యాంక్ గాడ్. ఇప్పుడు మన ప్లేన్లో అలాంటి ఫెసిలిటీ ఏం లేదులే. ఎందుకు బావా? అందరూ అలానే ఇస్తారంట. దీంట్లో ఎందుకు తీసుకున్నావు మరి టికెట్లు? ఇచ్చే దానిలోనే తీసుకోవచ్చుగా. నువ్వు కట్టే ప్లేన్ టికెట్స్ వాల్యూ ఎంతో తెలుసా నీకు? అంటే అర్థం కాలేదు బావా. మనం కొన్న ప్లేన్ టికెట్స్ ఖర్చుతో 1000 చాక్లెట్లు కొనొచ్చు, తెలుసా? అన్ని డబ్బులు అవుతాయా? మరెందుకు బావా ఏరోప్లేన్లో వెళ్ళడం? లగ్జరీ అండ్ టైం సేవింగ్. అంటే నాకు ఇప్పుడు ఏం చాక్లెట్స్ లేవా? లేవు. చాక్లెట్లు తినొచ్చని నేను ఏమీ తినలేదు ప్రొద్దున్నుంచి. ఆహా, అనుకున్నాను. మళ్ళీ మనం ఇంటికి తిరిగి వచ్చేదాకా నువ్వేం తినడానికి లేదు. హా? నిజంగానా? ఊరికనే జోక్ చేశానులే. పద, ప్లేన్లో ఏమైనా తినిపిస్తాను. ఏమొద్దు, మనం ఇంటికి వెళ్ళాకే తిందాం. దానికి కూడా ఎన్ని డబ్బులు అవుతాయో ఏంటో. ఎన్ని డబ్బులు అవుతాయి నీకెందుకు? నాకెందుకంటావేంటి, మన డబ్బులేగా. నేనున్నానుగా సంపాదించడానికి. నువ్వు డబ్బుల గురించి ఏం ఆలోచించకు. వృధా ఖర్చు ఎందుకని. నేను రోజుకి ఎంత సంపాదిస్తానో తెలుసా? ఆ నంబర్ చదవడానికైనా నువ్వు చదువు నేర్చుకోవాల్సిందే. చాలా భయం వేస్తుంది అనుకున్నాను బావా. ఎంత బాగుందో ఇక్కడ. నాకైతే ఇక్కడే ఉండాలనుంది. అయితే ఉండు, నేను దిగిపోతాను. బావా, ఊరికి నన్ను విడిచిపెడతానన్నట్టు మాట్లాడుతున్నావేంటి? విడిచిపెడితే ఏం చేస్తావు? ఇప్పుడు నేను నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడే విడిచిపెట్టి వస్తే? నువ్వు విడిచిపెడితే నేను నిన్ను విడిచిపెట్టాను కదా. ఒకవేళ విడిచిపెడితే? చంపేస్తాను బావా నిన్ను. చంపేస్తావా? అవును, నన్ను ఒక్క క్షణం విడిచిపెట్టినా నేను చంపేస్తాను. ఈ టాలెంట్ కూడా ఉందా నీకు? ఓకే, వెనక్కలా పడుకొని రిలాక్స్ అవ్వు. ఎంత బాగుందో ఇక్కడ. కానీ ఇక్కడ పడుకోమంటున్నాడు, అదే నాకు నచ్చలేదు. బావ గుండెల పైన పడుకుంటే ఎంత బాగుంటుందో. నువ్వు ఇక్కడికి రావచ్చు బావా, ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. నువ్వు పడుకో. మేడం గారు, మీ కన్సర్న్కి చాలా థ్యాంక్స్. నాకు నిద్రేం రావట్లేదు. నీకు చాక్లెట్స్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. ఒక్కసారి అడుగుదాం బావా, చాక్లెట్స్ ఇస్తారేమో. ఇంటికి వెళ్ళాక నీకోసం ఫారిన్ చాక్లెట్స్ తెప్పిస్తాను, ఓకేనా? అలాగే, థ్యాంక్ యూ బావా. సినిమాలు చూస్తావా నువ్వు? మ్మ్హ్మ్. ఏ, ఇష్టం లేదా? ఏమో బావా, ఇష్టమే కావచ్చు కానీ మా ఇంట్లో టీవీ లేదు. మిషన్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే సీరియల్ పెట్టుకొని చూస్తుంది. సీరియల్ అంటే తెలుసా బావా నీకు? అమ్మో, నువ్వైతే అట్లాంటివి పెట్టుకోకు. ఎందుకు బావా, చాలా బాగుంటాయి సీరియల్స్. ఈరోజు చూస్తే మళ్ళీ రేపు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉంటాము రోజంతా. ఆలోచిస్తూ టైం అంతా వేస్ట్ చేస్తావా? నేనేం చేయను బావా, నా పని చేసుకుంటూ ఆలోచిస్తాను.
ఇంతకీ ఏం పని చేసేదానివి? మిషన్ అక్క దగ్గర మిషన్ నేర్చుకున్నాను బావా. తను ఏది కుట్టమంటే అది కుడతాను. చూస్తుంటే తను చాలా కష్టాల్లో పెరిగి వచ్చినట్టుంది. తనకి ఏ కష్టం కలగకుండా చూసుకోవాలి. మిషన్ అక్క దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చాయి బావా. ఈ మిషన్ అక్క ఎవరు? మిషన్ అక్క అంటే నాకు మిషన్ నేర్పించిన అక్క, రోజా అక్క. తనని నేను మిషన్ అక్క అంటాను. ఎన్ని డబ్బులు వచ్చేవి రోజుకి? రోజుకి 70-80 రూపాయలు వచ్చేవి. అది ఎక్కువ. అంతకు ముందైతే 20-30 రూపాయలే వచ్చేవి బావా. ఇంకా బాగా నేర్చుకుంటే రోజుకి 100 రూపాయలు ఇస్తానని చెప్పింది. అమ్మో, చాలా ఎక్కువే కదా బావా, చాలా మంచిది రోజా అక్క. మరి అత్త ఏం చేసేది? అమ్మను నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను బావా. చాలా కష్టాలు అనుభవించింది. నాకేమీ అర్థమయ్యేది కాదు. అందరిలా నాకందరూ లేరేంటి అనుకునేదాన్ని. అమ్మని ఏమైనా అడిగితే ఏడ్చేది. అమ్మ ఏడుస్తే నేను చూడలేను బావా. అందుకే నేను ఏది అడిగేదాన్ని కాదు అమ్మని. తెలుసు కదా బావా నీకు, అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకుందంట. తెలుసు, కొంచెం కొంచెం గుర్తుంది నాకు. ఇంట్లో అంతా గందరగోళమైంది ఒకేసారి. నాకు అప్పుడు ఏం తెలీదు, కానీ డాడీ అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాడు మిమ్మల్ని. ఎప్పుడూ మీ ధ్యాసే, మీ గురించే ఆలోచన. డాడీ బాధను చూడలేక నేను చాలాసార్లు వెతికించాను మిమ్మల్ని, కానీ మీరు ఎక్కడా దొరకలేదే. ఇక్కడ ఉంటే అందరు నానా మాటలు అంటున్నారని అమ్మ మమ్మల్ని వేరే చోటుకి తీసుకెళ్ళింది బావా. మీరిద్దరేనా? అమ్మ, నేను, ఇంకా నాతో చింటూ కూడా ఉండేవాడు. ముగ్గురం వెళ్ళిపోయాం. చింటువా? అతనెవరు? చింటూ ఇప్పుడు లేడు బావా, చనిపోయాడు. ఓహో, చూస్తుంటే జీవితంలో అన్ని కష్టాలే ఉన్నట్టున్నాయి. అవును బావా, అమ్మ ఎప్పుడు పని చేసుకుంటూ ఉండేది కదా. నేను చింటూతో ఆడుకునేదాన్ని. వాడు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాక చాలా బాధపడ్డాను బావా. ఒంటరిగా ఫీల్ అయ్యాను. అరేరే, ఏడవకు. మళ్ళీ గుర్తొచ్చాడు బావా చింటూ, అందుకే ఏడుపొస్తుంది. వాడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఏడవకు. అసలు చింటూ ఉన్నప్పుడు నాకు కష్టం అంటే తెలియలేదు బావా. ఎప్పుడు వాడితో ఆడుకుంటూ ఉండేదాన్ని. వాడు చనిపోయాకే కష్టాలంటే ఏంటో తెలిసొచ్చింది. సారీ, నేను అనవసరంగా బాధ పెట్టాను. లేదు బావా, అప్పుడప్పుడు ఇలా ఏడుస్తుంటే మనసు తేలికవుతుంది. అత్తకు ఒక్కతే కూతురు కదా. ఆ చింటూ ఎవరు మరి? ఇంతకీ ఆ చింటూ ఎవరు స్వాతి? మా అమ్మకి పెళ్ళైనప్పటి నుంచి వాడు ఉన్నాడంట. నేను పుట్టి నాకు 6 ఏళ్ళు వచ్చేదాకా ఉన్నాడు వాడు. ఓకే ఓకే, మరి ఏమైంది? ఎలా చనిపోయాడు తను? వాడు అప్పటికే ముసలోడైపోయాడంట, చనిపోయాడు పాపం. ఏంటి, ముసలోడైపోయాడా? అంటే ముసలోని పట్టుకొని వాడు వీడు అంటుందేంటి? అసలు వాడికి కూడా మనలానే 100 ఏళ్ళు ఉంటే బాగుండు. 100 ఏళ్ళ? అంటే మనుషులకి 100 ఏళ్ళు బ్రతకొచ్చు కదా బావా. వాటికి ఎందుకు అంత తక్కువ? వేటికి? కుక్కలకి బావా. అంటే చింటూ అంటే కుక్క బావా, అందుకే అంత తొందరగా చనిపోయాడు. చింటూ అంటే కుక్క? చింటూని ఏమైనా అను బావా, కుక్క అని మాత్రం అనకు. కుక్కని కుక్క అనకపోతే స్వాతి అని పిలవమంటావా ఏంటి? బావా, దాని పేరు చింటూ, స్వాతి కాదు. అది ఆడపిల్లల పుట్టుంటే నేను స్వాతి అని పెట్టుకునేదాన్ని పేరు. వాడు మగవాడు కాబట్టి చింటూ అని పెట్టుకున్నాను. ఇంత బాధతో కూడిన నీ హిస్టరీలోని మిస్టరీ అర్థమయ్యేసరికే నా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఏడ్చింది చాలు, పడుకో ఇంకా. ఏంటి బావా నువ్వు నన్ను ఇక్కడ కూర్చొని ఓదారుస్తావంటే హాయిగా పడుకున్నావు అక్కడికి వెళ్ళి. ఓదారుస్తా. సచ్చింది కుక్క అని తెలియంగానే నిన్ను చంపేసి అంత కోపం వచ్చింది. ఇంకా ఓదార్చాలట పక్క కూర్చోండి. చాలు ఇంకా పడుకో, రేపు ప్రొద్దున లేచి ఏడుతూ గాని. ఎలా పడుకోను బావా,
చింటూది ఒక ఫోటో ఉంటే బాగుండు. ఎందుకు ఫ్రేమ్ కట్టించి మన బెడ్రూమ్లో పెట్టుదానివా? ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చూసుకునేదాన్ని. ఇంకా నయం, ఈ ప్లేన్లో ఉన్న వాళ్ళందరినీ సంతాపం తెలుపమని లేదు. అరే, మబ్బులు ఇంత దగ్గరగా ఉన్నాయి, నా పక్కకే ఉన్నట్టున్నాయి. ఛీ, ఇక్కడ అద్దం ఎందుకుందో. ఇది తీసేస్తే మంచిగా నేను వెళ్ళి అక్కడ కూర్చునేదాన్ని. మబ్బులు మెత్తగా ఉంటాయంట, పరుపుల్లాగా. కొన్ని మబ్బులు తీసి బావ మీదికి ఇసిరేదాన్ని. ఇది అచ్చం కిటికీలానే ఉంది. ఎక్కడైనా బటన్ ఉంటుందేమో, అది నొక్కితే ఇది వస్తుంది. బావని అడుగుదామంటే ఆదమర్చి నిద్రపోతున్నాడు. అమ్మో, ఒకవేళ ఈ కిటికీ తెరిస్తే ఆ సూర్యుడు లోపలికి వస్తే వేడికి అందరం కాలిపోతాం. అయితే వద్దు, కిటికీ మూసేసే ఉండని. ఇక్కడ నుంచి దూకితే మనం కింద పడమేమో, మబ్బులు పట్టుకుంటాయి మనల్ని. ఈ విమానం ఇక్కడే ఆగిపోతుందేమో మబ్బుల పైన. అంతే, ఎవరైనా అలా గాలికి నిల్చోవాలనుకుంటే మధ్యలో ఒక 5 నిమిషాలు ఆపుతారేమో. కాసేపు మబ్బుల పైన నిల్చొని మళ్ళీ లోపలికి రావచ్చు. ఇప్పుడు ఆపితే బాగుండు. బావా, బావా, ఏంటి మళ్ళీ? ఒకసారి ఆపమని చెప్తావా? ఏంటి? ఏరోప్లేన్ని ఆపమని చెప్పు బావా. ఏంటి ఏరోప్లేన్ని ఆపడమా? పిచ్చా నీకేమైనా? కాసేపు ఇక్కడ మబ్బుల పైన నిల్చుందాం బావా. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో. వాట్? మబ్బుల పైన నిల్చుంటావా? నీకేమైనా మెంటలా? ఒకసారి ఆపమంటే ఏమవుతుంది బావా? ఆపడం అంటే మనం పైకి పోయినట్టే. ప్లేన్ ఎక్కడ ఆకాశంలో ఆపరు, కిందే ల్యాండ్ అవుతుంది భూమి మీద. అవునా? ఎందుకు? మబ్బుల పైన ఆపచ్చు కదా. ఓరి దేవుడా, గాలి మీద నిల్చుంటావా నువ్వు? ఆహా, అలా ఎలా నిల్చుంటాం? ఇది కూడా అంతే. బయట చూస్తూ ఎంజాయ్ చెయ్యి, లేకపోతే కళ్ళు మూసుకొని పడుకో. నన్ను ఊరికి సతాయించకు. బావా బావా, ఒక్క డౌట్. చెప్పు తొందర, మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయకు. లాస్ట్ అంటే లాస్ట్ అంతే. బావా, ఒకవేళ ఇది ఇక్కడ కూలిపోతేనో? ఏంటి ఏరోప్లేనా? ఎందుకు తల్లి? ఒకవేళ కూలిపోతే ఎలా బావా? కూలిపోతే మనం కూడా కూలిపోయినట్టే. నీకు ఒక ఐడియా చెప్తాను బావా. ఇది కూలిపోయే టైంకి మనం ఈ మబ్బుల పైన దొనుకుదాం. దొనికి ఏం చేస్తావు? మనం ఇక్కడే ఉండొచ్చు. మబ్బుల పైన ఉంటావా? ఏం తింటావు? అవును కదూ, ఇక్కడ ఎవరు ఉండరా? అయితే నేను ఇక్కడే దించుతాను, నువ్వు ఉండి ఇక్కడే. ఆహా, నువ్వు వస్తానంటేనే దిగుతాను. నాకు ఆఫీస్ ఉంది, నీకేం పని లేదు కదా, ఇక్కడే ఉండిపో. నాకు ఎలాగో బిజినెస్ ట్రిప్స్ ఉంటాయి కదా, అప్పుడు నీకు ఫుడ్ తెచ్చిస్తాను. తిందువు గాని. ఫుడ్ ఎందుకు, చాక్లెట్స్ తెచ్చిస్తాను. ఓర్ నాయనో, ఎక్కువగా మాట్లాడితే బావ నన్ను ఇక్కడ దించినా దించుతాడు. నిశ్శబ్దంగా కూర్చుంటాను, మళ్ళీ నన్ను ఒక్కదాన్నే ఇక్కడ విడిచిపెట్టి వెళ్తాడు. అటు చూస్తేనైతే మబ్బుల పైన ఒక్క పురుగు కూడా లేదు. నేనొక్కదాన్ని ఎలా ఉండగలుగుతాను ఇక్కడ? అమ్మో, ఒంటరిగా ఉంటే నాకు భయం. ఒకవేళ ఈ కిటికీ తీసి నన్ను ఇక్కడే పడేసి వెళ్తాడా బావా? ఎక్కువగా ఒరిస్తే ఇక్కడే పడేసి వెళ్ళినా వెళ్తాడు. నేను కూడా బావలాగే కళ్ళు మూసుకొని పడుకుంటాను. ఇంత అమాయకురాలి నేను ఎక్కడా చూడలేదు. ఎంత క్యూట్గా నిద్రపోతుంది పిచ్చి పిల్ల. బావా బావా అని చెవిలోనే స్పీకర్స్ ఆన్ చేసినట్టుండే. పడుకోగానే ఎంత నిశ్శబ్దం అయిపోయిందో. అయితే తను నా వైఫా? నేను తనని పెళ్లి చేసుకున్నానా? జీవితాంతం తినతోనే కలిసి ఉండాలా? చాలా బాగుంది రిలేషన్. నన్ను బావా అని పిలుస్తుంది, తను నాకు మరదలవుతుంది. అంటే మరదల్ని పెళ్లి చేసుకున్నాను నేను. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది నా లైఫ్లోకి. అసలు ఇదంతా జరుగుతుందని ఎక్స్పెక్టే చేయలేదు. లైఫ్ అంటే ఏంటో ఊహించుకున్నాను, ఎక్కడికో వెళ్ళిపోయాను. కానీ ఇలా ఉంటుంది అనుకోలేదు. ఇంత సడన్గా పెళ్ళి, తను నా లైఫ్లోకి రావడం. మొన్నటిదాకా తనని చూస్తేనే అసహ్యం వేసింది. ఇప్పుడు ఎందుకో చూస్తే చూడాలనిపిస్తుంది, చూస్తూనే ఉండాలనిపిస్తోంది.
ఏంటి బావా అప్పుడే వచ్చేసిందా? రాలేదు, పడుకో. మరెందుకు పిలిచావు? ఆహా, పిలవలేదు. పిలవలేదా? నాకు పిలిచినట్టు అనిపించింది. లేదు లేదు, పడుకో. ఏమైనా తింటావా? తింటాను బావా, ఆకలేస్తోంది. ఏం తింటావు? నువ్వే తింటే అదే. ఓకే, మెనూ తీసుకురామంట. నీకేది తినాలనిపిస్తే అది తిను. ఎట్లున్నారు దోస్తులు మరి మన వీడియో మీకు నచ్చిందా? మరి వీళ్ళ ప్రయాణం ఎంతవరకు సాగుతుంది? రాజ్ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు త్వరలోనే రాబోతున్నారు. మరి మోనిక సంగతి ఏంటి? రాజ్ స్వాతికి దగ్గర అవబోతున్నాడా? మరి తర్వాత ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సెలవా మరి. బాయ్ బాయ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. ఇంకా హైప్ చేయండి మన వీడియోస్ని. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్.